దేవుని యొక్క మహోన్నతమైన నామం వందనాలు. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరూ కూడా దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యంగా ఎంచుతున్నటువంటి జనాంగానికి చరిత్ర ఆధారాలతో కూడినటువంటి ఒక సందేశాన్ని చాలామందికి తెలుసు కానీ తెలియదు అనే విధంగా జీవిస్తారు చాలామంది. ఎందుకని అలా జీవిస్తున్నారంటే, నా పితరులకు తెలియదు నాకే ఎలా తెలుస్తుంది, నా పితరులు అనుసరించేదాన్ని నేనెందుకని అనుసరించకూడదు, వాళ్ళు చేసిన దాన్ని నేనెందుకని చేయకూడదు అనేటువంటి ఆలోచన చాలా మంచిది. దాని మీదే స్టాండర్డ్ అయితే బాగుంటుంది. నా పితరులు చేసిన దాన్ని నేనెందుకని చేయకూడదు అనేటువంటి స్టాండర్డ్ చాలా మంచిది. అయితే బైబిల్లో పితరులు ఉన్నారు కదా, బైబిల్లో పితరులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? బైబిల్లో పితరులు ఉన్నారు. పాత నిబంధన పితరులు వేరు, కొత్త నిబంధన పితరులు వేరు. బైబిల్లో పాత నిబంధన పితరులు ఎవరు? అబ్రహాం దగ్గర నుంచి లెక్క వేసుకుంటూ వస్తాం. కొత్త నిబంధనలో పితరులు ఎవరు? ఎవరు? అపోస్తులైనటువంటి వారే మనకు పితరులు. అంతేనా? అపోస్తులైనటువంటి వారే, దాని మీదే మనకు ఆధారం. వాళ్ళు చెప్పినటువంటి ఆలోచన, వారు చేసినటువంటి స్వార్థే మనకు బేస్మెంట్. దాని మీద తప్ప మరొక స్వార్థ కానీ మరొక ఆలోచన కానీ ఎవరు కూడా చేయకూడదు. ఎందుకని? అది ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడినటువంటి మాట. దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? రుజువుపరిచాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో అలా నడిపించాడు, ఏ మాట మాట్లాడాలో అలా మాట్లాడిస్తూ వచ్చాడు వాళ్ళని. ఇప్పుడు మనం ఆదర్శం తీసుకోవాలి అంటే నా నాన్ననా లేకపోతే నా తాతను తీసుకోవాలా లేకపోతే పితరులు తీసుకోవాలా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పితరులు తీసుకోవాలి. ముందుగానే చెప్పాను కదా, వాళ్ళు చేసిన దాన్ని నేనెందుకు చేయకూడదు అంటే దాని మీద నిలబడు. మన పితరులైనటువంటి వారు చేసిన దాన్ని మనమే చేయాలి, అది మార్చకూడదు. మార్చొచ్చా? మార్చకూడదు. ఈ మార్చకూడదు అనేటువంటి విషయం ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ 300 యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత 300 సంవత్సరాల వరకు ఇటువంటి ఆలోచన లేదు. ఏ ఆలోచన లేదు? ఈ క్రిస్మస్ అనేటువంటి ఆలోచన లేదు. వాస్తవానికి క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఇది దేనికి చెందుతుంది? ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్నామో ప్రతిదాన్ని క్రిస్మస్ అంటారు. క్రీస్తు ఆరాధన, క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ప్రభు దినం అంటే మనం ఆరాధించినట్లు కదా, చాలా ప్రత్యేకమైనటువంటి దినం. 52 రోజులు వస్తుంది ఈ సంవత్సరానికి. 52 రోజులు అంత ఉత్తమమైనటువంటి దినాలయ్యి, దేవుని స్మరించుకునేటువంటి దినాలయ్యి. అయితే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ డిసెంబర్ 25నే చాలా ప్రాముఖ్యంగా ఎందుకని ఎంచుతున్నారు? దానికి చరిత్ర ఆధారాలు ఏంటి? ఎందుకనంటే బైబిల్ దీని గురించి చెప్పలేదు, అయితే చరిత్రకారులు చెప్తున్నారు కదా. బైబిల్ చెప్పట్లేదు. ఈ చెప్పిన దాన్ని, లేని దానిని ఇది ఎలా వచ్చింది అంటే ఇది హిస్టరీలో ఏదో ఒక సంఘటన బట్టి వచ్చింది అనేటువంటి ఆలోచన చేయాలి. మనకు పితరులైనటువంటి వారు ఇలా మనం చెయ్యాలి అంటే నీవు నేను ఎవరు అడ్డం చెప్పడానికి వీల్లేదు, ఖచ్చితంగా చేయాల్సిందే. అది ఆజ్ఞాపూర్వకంగా చెప్పినటువంటి మాటలైతే. అపోస్తులైనటువంటి పౌలు కొన్ని మాటలేమో ఆజ్ఞాపూర్వకంగా చెప్తాడు, కొన్ని మాటలేమో నా హితోపదేశమే అంటాడు. దేవుడు ఖచ్చితంగా ఇవి ఆజ్ఞ ఇచ్చి ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నాడు అని చెప్పారు. కొన్ని ఏమో నా హితోపదేశం అంటే ఇది చేస్తే మంచిది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు డిసెంబర్ 25 అనేటువంటి తారీఖు హితోపదేశమా లేకపోతే ఆజ్ఞాపూర్వకంగా వచ్చినటువంటి రోజా? హితోపదేశం అవుతుందా లేకపోతే ఏంటా అనే విషయం చరిత్రను అర్థం చేసుకున్న తర్వాత మీరు దానికి ఒక కంక్లూజన్కి రండి. దాని ఆధారం తెలుసుకున్న తర్వాత, దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత మనం దానికి ఒక కంక్లూజన్కి రావాలి. అప్పుడు దాకా ఇది హితోపదేశమా, ఆజ్ఞ లేకపోతే కల్పితమా? అర్థమైందండి? ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఆజ్ఞ అంటే బైబిల్లో ఉంటుంది, హితోపదేశం అంటే
అపోస్తలుడైన పౌలు ఎక్కడోసారి మాట్లాడతారు ఇది చేసుకుంటే మంచిది అని. ఈ కల్పితం అంటే చరిత్రలో ఎక్కడో ఉంటుంది. సరే, ఇప్పుడు మలాకీ గ్రంథాన్ని ఒకసారి తీద్దాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేక రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు ఉదయించును. ఈ నీతి సూర్యుడే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది చాలా ఖచ్చితం, అవునా? నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఎవరి కోసం అంటే భయభక్తులు కలిగినటువంటి వారికి. అయితే మహా ఉగ్రత పైన ఉంది, దుర్మార్గులను నశింప చేయడానికి. కొయ్య కాలు వల్ల అది రగులుతూనే ఉంది, వారికి ప్రతీకారం చేస్తాడు. రెండో విషయం ఏంటంటే భయభక్తులు కలిగినటువంటి వారిని ఏమో ఆదరిస్తాడు. ఆయన ఎవరు అంటే నీతి సూర్యుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతి సూర్యుడు అని ఉందా? ఇది వస్తాడు 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 అని ఉంది. యెషయా గ్రంథం తీయండి. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎవరైనా సమాధానకర్త. పై వచనంలో నిత్యుడగు తండ్రి. నిత్యుడు అంటే ఆయనకు అంతము ఆది అనేటువంటి లేనివాడు అని అర్థం. ఎవరైనా మనకు శిశువు అనుగ్రహించబడినటువంటి వాడు నిత్యుడు, అవునా? నిత్యుడు అంటే ఒక దినము ఇది ప్రారంభము అని అనడానికి ఉందా? యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నారు? శరీరధారిగా చూస్తున్నారా, లేకపోతే లోకరక్షకుడే ఆయనే దేవుడు అని చూస్తున్నారా? క్రిస్టియన్ ఎలా చూస్తారంటే ఆయనే దేవుడు, ఆది యందు ఉన్నటువంటి దేవుడు ఆయన, అంతం వరకు ఉండేటువంటి వాడు ఆయనే, ఆది అంతము లేని వాడు ఆయనే, అల్ఫా ఒమేగయు ఆయనే అని విశ్వసించేటువంటి వారు క్రిస్టియన్. విశ్వసించని వారు ఆయన శరీరధారి, ఆయన పరాయి దేశస్థుడు అనేటువంటి ఆలోచన వారికి ఉంది. మనకు ఎలాంటి ఆలోచన ఉంది? ఆయన నిత్యము ఉన్నటువంటి వాడు, ఒక దినమును ఆపాదించడం ఆయనకి తగదు అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనకి దగ్గరే లేదు. ఇప్పుడు నిత్యుడనేటువంటి తండ్రి, నీతి సూర్యుడు అనేటువంటి ఆయన మనుషుడు ఎలా వాడుకుంటున్నాడు అర్థమవుతుంది మీకు? మనుషుడు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తాను. ఎందుకనంటే రోమా సామ్రాజ్య పరిపాలనలో కొన్ని వందల సంవత్సరాల పరిపాలన జరిగింది. రోమా సామ్రాజ్య పరిపాలనలో కొన్ని వందల సంవత్సరాల పరిపాలన జరిగింది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు రోమా సామ్రాజ్యం ఉందా? అధికారంలో ఉంది. తర్వాత ఆయన పునరుత్థానుడైనప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. 300 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళే ఉన్నారు. ఎందుకనంటే చాలా మంది చక్రవర్తులు వచ్చారు, మధ్యలో చాలా మందిని హింసించారు, చాలా రకాలైనటువంటి పరీక్షలు గురి చేశారు. క్రిస్టియన్ అంటే చంపేసినటువంటి వ్యక్తులు రోమా సామ్రాజ్య పరిపాలన ఉన్నారు.
వీటిని అన్నిటిని నెమ్మదిని కలిగించేటువంటి రాజు కాన్స్టంటైన్ అనేటువంటి రాజు. క్రిస్టియానిటీకి ఒక నెమ్మది కలిగించే వ్యక్తి. వీళ్ళ మతాన్ని కానీ వీళ్ళ యొక్క విశ్వాసాన్ని కానీ ప్రకటించుకోవచ్చు అనే అధికారపూర్వకంగా వ్యక్తపరిచినటువంటి వ్యక్తి కాన్స్టంట్ అయినటువంటి వ్యక్తి. ఎందుకనంటే ఈయన కూడా యేసుక్రీస్తుని విశ్వసించాడు. అర్థమవుతుందండి? ఈయన కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతున్నాడు అంటే ఆయనే లోకరక్షకుడు కూడా అయితే తప్ప, లోకరక్షకుడు అని హృదయములు అనుకుంటే తప్ప విశ్వసించలేడు. అందుకని రోమిలకు రాసిన పత్రికలో ఏమన్నా రాయబడి ఉంటుంది? విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు అని రాయబడి ఉంటుంది. మనం విశ్వసించట్లేదు ఆయన్ని, ఎలా ప్రార్థన చేస్తాం? విశ్వసిస్తే కదా మనం ప్రార్థన చేసేది. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? విశ్వసిస్తున్నాడు. అయితే ఎక్కడున్నాడు? అన్య సాంప్రదాయ అధికారములు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అన్య సాంప్రదాయ అధికారంలో ఉన్నాడు. ఇంకా అర్థం కావడం చెప్తాను దీనికి, తర్వాత మరలా వాక్యం దగ్గరికి వస్తాను. ఈ మధ్యకాలంలో జగన్ ఒక ప్రశ్న అడిగారు, నీ మతం ఏంటి అని. ఏం చెప్పాలి? నేను హిందువుని అని చెప్పాడు అనుకో, క్రిస్టియన్ అందరూ కూడా వ్యతిరేకం అయిపోతారు. ఇదేంటి, నువ్వు చర్చికి వెళ్తావని తెలిసాను కదా మాకు, నువ్వు బాప్తీసం తీసుకున్నావని తెలిసింది కదా మాకు, నీ తండ్రులు అయినటువంటి వారు క్రిస్టియనే కదా అనేటువంటి ఆలోచన చేసి ఒకవేళ వీళ్ళు వ్యతిరేకిస్తారేమో అని ఏం చేశాడు? హిందువుని అని చెప్పలా, క్రిస్టియన్ అని చెప్తే ఇక్కడ ఏమవుతారు? హైందవ జనాంగం అంతా కూడా వ్యతిరేకం అవుతారు. రేపొద్దున అతను ఏదైతే పరిపాలన చేయాలో దానికే ముప్పు వస్తుంది. వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వ్యతిరేకం అవుతారు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే ఈ రెండు చెప్పలా, నేను క్రిస్టియన్ అని చెప్పలేదు, హిందూ అని చెప్పలేదు, ముస్లిం అని చెప్పలా, నా మతం మానవత్వం అన్నాడు. అర్థమైందండి? తెలివిగా ఉన్నాడు. నా మతం ఏంటి ఏంటి అని అడుగుతున్నారు కదా, నా మతం మానవత్వం అన్నాడు. ఇది దేనికి చెందుతుంది? అర్థమైందండి? దేనికి చెందుతుంది ఈ పదం? మానవత్వం అందరిలో ఉంటుంది కదా. అయితే దీనికి ఏ మతాన్ని ఆపాదిస్తారు? ఇటు క్రిస్టియన్ అనలేరు, అటు హిందూ అనలేరు, ఇటు ముస్లిం అనలేరు. అలాంటి పరిస్థితిలో ఈ వ్యక్తిని ఎలా అనాలి? ఉంటుందా సమాధానం? వాస్తవానికి తెలుసు, క్రిస్టియన్కి తెలుసు ఈయన క్రిస్టియన్ అని, హిందువులకు తెలుసు ఈయన క్రిస్టియన్ అని. కానీ ఆ వ్యక్తి ఏం చెప్పుకున్నాడు? నా మతం మానవత్వం, మీరేం చేస్తారు అన్నాడు. బాగుందా? ఇప్పుడు కాన్స్టంట్ అయినటువంటి చక్రవర్తి, అదే హోదాలో ఉండినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఉపయోగించాలిగా, వ్యూహ చక్రం ఉపయోగించాలంటే అతనికి ఉన్నటువంటి ఆలోచనలు అతనికి ఉంటాయి. ఈయన ఏ విధంగా మానవత్వం అని అడ్డం పెట్టుకున్నాడో ఆ వ్యక్తి ఎలా అడ్డం పెట్టుకున్నాడు అంటే నీతి సూర్యుడు మన దేవుడు అని అడ్డం పెట్టుకున్నాడు. అర్థమైందండి? వాస్తవానికి హిస్టారికల్ ఎవిడెన్స్ మీరు చూసినట్లయితే డిసెంబర్ 25 అనేటువంటి తారీఖు సూర్యదేవుని పండుగ. మనం ఆదివారం అని పిలుస్తాం కదా, దానికి ఇంగ్లీష్ పేరేంటి? సండే. సన్ అంటే ఎవరు? సూర్యుడు. అర్థమైందా? నెలల పేర్లు వాళ్ళ చక్రవర్తి పేర్లే. అగస్ట్ అనేటువంటి ఆ పేరు అగస్టస్ నుంచి వచ్చింది. ఇలా వారాల పేర్లు కూడా అలానే ఉన్నాయి. ఈ సండే అనేటువంటి విధానం మొదటిది అంటే దేవుడు కాబట్టి సండే అని పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి వచ్చిందే, ఇక్కడది కాదు, ఈ ప్రాంతీయ భాష కాదు అది. మనకైతే ఆదివారం, శనివారం ఇలాంటి విధానాలు ఉన్నాయి. ఇంగ్లీష్లోకి వెళ్తే సండే అంటే ఆ దేవుడు యొక్క మొదటి రోజు అని అర్థం. మన క్రిస్టియన్ అనేటువంటి విధానం మనం ఎలా పిలుస్తాం? మన పునరుత్థాన దినం అని పిలుస్తున్నాం. అర్థమైందా మీకు? ఎవరికి వచ్చినటువంటి ఆలోచన బట్టి, ఒకవేళ ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి ఆలోచన బట్టి మనం పిలుచుకుంటున్నాం ఆ దినాన్ని. సండే అంటే ఆ దేవుణ్ణి పూజించినట్లు, ఆదివారం అంటే తెలుగు వాళ్ళని పూజించినట్లు, పునరుత్థాన దినం అంటే ఆ యేసుక్రీస్తుని మనం విశ్వాసంగా కొలుచున్నట్లు అంటే ఆ పదం ఉపయోగించడం బట్టి. అయితే నీతి సూర్యుడి పండుగ అంటే సూర్యుడి దేవుడి పండుగ అక్కడ పెద్ద సెలబ్రేషన్ చేస్తారు. ఆ దేశంలో రోమ సామ్రాజ్యంలో పెద్ద సెలబ్రేషన్ చేస్తారు. అయితే క్రిస్టియన్ అనేటువంటి ఈయన ఆ పండుగకు వెళ్ళాలి కదా, అధికారం అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ వెళితే ఈ క్రిస్టియన్ అనేటువంటి ఈ వీళ్ళు ఒకవేళ ఎదురు తిరుగుతారేమో, ఇదిగో విశ్వాసం ఉంచావు, బాప్తీసం తీసుకున్నావు, నువ్వు ఎలా చేస్తావు ఆ పండుగ అడుగుతారా?
ఖచ్చితంగా అడుగుతారు. వీళ్ళు వ్యతిరేకమైతే వాళ్ళు సగం అయిపోతే ఈయన రాజ్యాధికారానికి ముప్పు వస్తుంది, వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనకి ముప్పు వస్తుంది. అంతరంగ ముందు ఏమవుతుంది? కలహాలు వస్తాయి, రెండు తెగలైపోతారు. ఈయన రాజు అయినటువంటి స్థితిని కోల్పోయి ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈయన రాజ్యాధికారం అడ్డం పెట్టుకోవడానికి ఇటు క్రిస్టియన్లు ఏం చేశాడంటే, మన దేవుడు ఎవరయ్యా అన్నాడు. మన దేవుడు ఎవరు? బైబిల్ గ్రంథాలు ఏముంది? నీతి సూర్యుడు అని ఉంది. వీళ్ళు సూర్యుని కొలుస్తున్నారు కానీ మనం నీతి సూర్యుని కదా ఆరాధించేది, కాబట్టి మనం కూడా సెలబ్రేషన్ చేసుకుందాం. ఆ దినానికి ఏం పేరు పెట్టాడు? నీతి సూర్యుడు. ఆ సూర్యుడు అనేటువంటి దానికి నీతి అని తగిలించాడు, నీతి సూర్యుడు అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు దానిని ఏం చేస్తున్నారు? క్రిస్మస్ గా కాలక్రమేణా చేసుకుంటూ వచ్చారు. క్రీస్తు ఆరాధన, క్రీస్తు ఆరాధన, క్రీస్తు నీతి సూర్యుని ఆరాధిస్తున్నాం కాబట్టి, ఆయన క్రీస్తు కాబట్టి ఆయన ఆరాధిస్తున్నాం అనే ఆలోచన కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేసిందంటే, ఈయనే పుట్టుగా, చరిత్రాత్మకమైనటువంటి పుట్టుగా, ఈయనే ఈ రోజుని పుట్టాడు అనే విధంగా చేసుకుంటూ వచ్చారు. ఎవరికి వచ్చిన ఆలోచన? ఇంతకే ఒక చక్రవర్తికి వచ్చినటువంటి ఆలోచనను తీసుకువచ్చి ఎక్కడ పెట్టారు? బైబిల్కి ఆపాదించి ఒక దినానికి ఆయన ప్రాముఖ్యత చేస్తున్నారు. ఇంతకీ యేసు క్రీస్తు పుట్టుకలో ఉన్న రక్షణ, ఎక్కడ ఉంది రక్షణ? ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత దేవాలయం తరమైంది, చినిగిపోయింది, అందరూ లేపబడ్డారు, కొంతమంది చూడగలిగారంట ఆ ప్రాంతంలో. ఇప్పుడు తెలిసినటువంటి వ్యక్తి ఎలా ఆరాధిస్తాడు, తెలియని వ్యక్తి ఎలా ఆరాధిస్తాడు? ఈ హిస్టరీ మీకు తెలిసిందే. దీని తర్వాత మీ ఆ భావం ఎలా ఉంటది? దినం అంటే ఈ డిసెంబర్ 25 అనేటువంటి తారీఖు చరిత్ర కనుక మీకు అర్థమైంది అనుకోండి, ఎలా చూస్తారు మీరు? అయ్యో, ఇది ఆ వ్యక్తి పుట్టించినటువంటి దినం కదా అనేటువంటి ఆలోచన వెంటనే మదిలో వస్తూ ఉంటది. తెలియనటువంటి వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు వాక్యం దగ్గరికి వస్తాను. పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడు అనేటువంటి ఆలోచన ఉంది. వస్తాడు, తర్వాత కొంతమంది ఏమో వచ్చాడు అని అనుకున్నారు. ఇప్పటికి ఇంకా వస్తాడు అని చూస్తున్నారు కొంతమంది. 2000 సంవత్సరాల క్రితమేమో కొంతమంది వస్తాడు, ఆయన మెస్సయ్య వస్తాడు అని ఆలోచన చేశారు చాలా మంది. కొంతమంది ఏమో వచ్చాడు అనుకున్నారు ఆ కాలంలో. ఇప్పుడు వరకు ఇంకా వస్తాడు అనుకుంటున్నారు. ఎవరు జ్ఞానం కలుగు? తెలిసిన వారు ఎవరు? గుర్తించినటువంటి వారు కదా. గుర్తించినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తెలిసిన వాడు. తెలియని వాడు ఎలా ఆరాధిస్తాడు? ఇంకా వస్తాడు. ఇప్పుడు యూదులు అదే చూస్తున్నారు, ఇంకా వస్తాడు ఆయన అని. వచ్చి అంత సిద్ధం చేసి ఆయన వెళ్ళాడు అనే విషయం మనం విశ్వసిస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి వారికి తెలియట్లేదే. వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళకి ఆలోచన లేదా? ఉంది, కానీ వాళ్ళు ఎలా చూస్తారంటే, శరీరధారికి ఎందుకని వస్తాడు అనేటువంటి ఆలోచన వాళ్ళది. అర్థమైందండి మీకు? శరీరధారికి ఎందుకని వస్తాడు? ఏలైనగా మనకు శిశువు పుట్టాను అంటే దానిలో ఎట్లా వస్తాడు అని చెప్పింది. శిశువుగానే వస్తాడు లోకానికి. శిశువుగా రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? తల్లి గర్భం అందే రావాలి. దానికి ముందు 6వ అధ్యాయంలో ఏముంది? కన్యక గర్భవతి కుమారుడు కనను ఉందా? ఈ లేఖనం యొక్క పరమార్థం ఎవరు? యేసుక్రీస్తు. లేఖన వాగ్దానం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు. నెరవేర్చబడిన తర్వాత ఇంకా నెరవేరుతుంది అంటే మనం ఎక్కడున్నాం? అర్థమవుతుందా? నెరవేరిపోయిన తర్వాత ఇంకా నెరవేరుతుంది, ఇంకా వస్తుందంటే అజ్ఞానములు ఉన్నట్లేనా? ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 6వ
4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 1 సంభాషణ అక్కడ జరుగుతుంది. ఏంటా సంభాషణ అంటే, సమరయ అనేటువంటి స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటాడు. సమరయ అనేటువంటి స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మొట్టమొదటికి వెళ్ళి, అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అన్నాడు. దాహానికి నీళ్ళు ఇమ్మనగానే ఆవిడేం మాట్లాడుతుంది? ఇజ్రాయేలుడైనటువంటి నీవు మమ్మను ఎలా అడుగుతున్నావు? ఎలాగో అడుగుతున్నావని ఆయనతో చెప్పను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, వాళ్ళకి పొత్తు లేదు, కనీసం మాట్లాడరు. ఆ మాట్లాడినటువంటి ఆయన్నే వెళ్ళి నీళ్ళు ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు. అయితే అడుగుతున్నటువంటి ఆయన ఎవరో సమరయ స్త్రీకి మొట్టమొదటిగానే తెలిసిందా? తెలియలేదా? తెలియలా. తర్వాత తనకు తాను చెప్పుకున్నాడు ఆయన, నేనే మెస్సయ్యను అని. ఏమని రాయబడిందంటే 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుతున్నాను అంటుంది. క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్య వస్తాడు అనేటువంటి ఆలోచన సమరయ స్త్రీలో కూడా ఉంది. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఆవిడకున్నటువంటి సందేహం అంతా కూడా పోయిందా? ఎప్పుడు పోయింది? ఈ చెప్పినప్పుడు పోలా. ముందుగా నీకు 5 భర్తలు ఉన్నారమ్మా అన్నాడు, చూశారు, అప్పుడు పోయింది. నీవు ప్రవక్తవని నేను ఎరుగుతున్నా అంది. ఇవి చెప్పిన దానిని బట్టి కాదు, ఆవిడలో ఉన్నటువంటి అవిధేయతలన్నీ కూడా బయట పెట్టినప్పుడు, అయ్యా నువ్వు నిజముగా ప్రవక్తవని నేను ఎరుగుతును. ఇలా చెప్పుకుంటూ వచ్చినటువంటి కాలంలో యేసుక్రీస్తు అంటాడు, మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అన్నాడు. మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. ఇక్కడ తెలియకపోవటం, తెలిసి ఉండటం ఏంటి? అర్థమైందా మీకు? ఆయనకి తెలిసిందేంటి, ఆవిడికి తెలియదేంటి? ఆవిడకి తెలియదు. యేసుక్రీస్తుకి చెప్పాలి, నేనే ఆయనను మెస్సైన్ అన్నాడు. 5 పిరమిడ్లు ఇప్పుడున్నవాడు నీవాడు కాదని చెప్పాడు. అన్నీ బాగానే చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం అన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ ఆరాధనకు వచ్చినటువంటి మీరు, ఈ డిసెంబర్ 25వ తారీఖు వచ్చినటువంటి మీరు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, తెలిసి కూడా ఆరాధిస్తున్నారా? అర్థమైందా మీకు? ఇప్పుడు మాట్లాడుతుంది మీతోనే కాదు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను? కొన్ని 100 మందితో మాట్లాడతారు. దీని ద్వారా తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారా, తెలియని దాన్ని ఆరాధిస్తున్నారా? క్రీస్తు జన్మ విధానం ఎట్లనగా అనే విషయం తెలిసింది. ఇప్పటి వరకు మనం ధ్యానం చేసాం. ఆయన పుట్టుకల ఆశ్చర్యకార్యాలు మనం ధ్యానం చేసాం. ఎలా ప్రవచించారో ధ్యానం చేసాం. ఎవరితో మాట్లాడారో ధ్యానం చేసాం. ఈ విధానం బట్టి ఆలోచన చేసిన తర్వాత ఎందుకని ఈ క్రిస్మస్ అనేటువంటి విధానం వచ్చిందో ధ్యానం చేసాం. ఇదంతా కూడా ధ్యానం చేసినప్పుడు డిసెంబర్ 25కే మనం ప్రాముఖ్యత ఇస్తామా, లేకపోతే ఇవ్వకుండా ఉంటామా? ఇస్తారా? ఎందుకని ఎవరు? ఇప్పుడు తెలియనటువంటి ఆవిడ అంటుంది, నేను మెస్సైన్ వస్తాడని మాకు తెలుసు అంటుంది. ఈయన చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా నేను మెస్సైన్ కనుగొంటేని అని మాట్లాడింది. అంటే మార్పు వచ్చిందా? మరి క్రిస్టియన్లు ఎందుకని రావట్లేదు మార్పు? అర్థమవుతుంది మీకు? ఎందుకని రావట్లేదు? ఎందుకని మనలో మార్పు రావట్లేదు? ఇప్పుడు
ఇప్పటి వరకు క్రీస్తు నమ్మనటువంటి జనాంగాన్ని మనం ఎలా చూస్తాం? అయ్యో, ఇంత రక్షణ మీరు ఎందుకని దుర్లభం చేసుకుంటున్నారు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి కదా, ఆయనే మన పాపం మోసుకొనిచున్నటువంటి గొర్రె పిల్ల కదా అని మనకు అర్థమవుతుంది. కానీ క్రీస్తును విశ్వసించినటువంటి వారికి మనం ఎలా ఆలోచన చేస్తాం? ఎంత భాగ్యం ఎందుకని పోగొట్టుకుంటున్నారు మీరు అంటామా? ఇప్పుడు తెలిసిన దానిని ఆరాధించాలి, లేకపోతే తెలియని దాన్ని ఆరాధించాలి. తెలియకుండా ఎలానో ఆరాధించుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు తెలిసింది ఎలా ఆరాధించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో సమరీకు తెలిసింది. అప్పుడు ముందుగా బావి దగ్గర నీళ్ళు అడిగినటువంటి వాడుగా లేడైనా ఇప్పుడు ఆమె హృదయంలో ఎలాంటి వాడు అయిపోయాడు? మెస్సయ్య. అంటే తన ఆలోచన మారిందా? మారిన తర్వాత ఏం చేసింది? ఊరులకు వెళ్ళి సాటింపు వేసింది. ఏం చేసింది? ఊరుకుంది అలానే? ఊరుకోలా. తెలిసిన దాన్ని ఏం చేసింది? సమరయ ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఊరిని పోగే చేసుకుంటూ వచ్చింది. ఎంత స్వార్థను ప్రకటించింది. తెలుసు మనకి, చెప్తాం మనం. ప్రతి చరిత్రాత్మక ఆధారాలతో మాట్లాడే ప్రతి ఒక్కటి. కానీ మనం ఎలా ఉంటామంటే ఇది నిజమేనేమో లేకపోతే నిజమేనా అనేటువంటి సందేహం వస్తుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఎలా వక్రీకరిస్తారు అంటే, చాలా మంది బైబిల్ని అడ్డం పెట్టుకుంటారు. దీనికి ఎలా అడ్డం పెట్టుకుంటారు చెప్తారు మీరు? ఏర్పరచబడినటువంటి వారిని సహితం మోసం చేస్తారు. ఎవరు? నేనే. అర్థమైందా మీకు? ఏర్పరచబడినటువంటి వారిని సహితం మోసం చేస్తారు, కల్పనా కథనాల వైపు నడిపిస్తారని నా గురించి బోధన జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవం ఏంటి? నేను కల్పనా కథనాలు చెప్తున్నానా, హిస్టరీ చెప్తున్నానా? చరిత్ర మారుస్తానా నేనేమన్నా? పుస్తకాల్లోకి వెళ్తే నేను చెప్పింది ఎలా ఉంటుందో మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇది అనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడుతుంది అక్కడ 21వ వచనంలో, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతములోనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అన్నాడు ఆయన. ఒక కాలం వచ్చుతున్నది. ఎలాంటి కాలం అది? ఇప్పటి వరకు ఆరాధనలు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు దేవుని స్తుతిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇలాంటి జరగవు. ఎందుకనంటే యెరూషలేము మందిరం యేసుక్రీస్తు పునరుత్థానుడైన కొన్ని సంవత్సరాలకే పూడ్చివేసేశారు, శిథిలం చేశారు. ఇప్పుడు ఏమి స్థాపించబడింది అక్కడ? మసీద్ స్టార్ట్. నిలువరాని స్థలమందు హేకరమైనటువంటి వస్తువులు నిలుచుని మీరు చూచెదరు. గ్రహించిన వాడు ఆమేన్ అని చెప్పాలి. బైబిల్ ఏమనుంటుంది? గ్రహించిన వాడు అవును ఆమేన్ అని చెప్పాలి. ఇప్పుడు మనం గ్రహించట్లేదు కాబట్టి ఆమేన్ అని చెప్పట్లా, మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆమేన్ అని చెప్పట్లా. నిలవరాని స్థలం ముందు హేకరమైన వస్తువులు ఏంటంటే విగ్రహారాధన. ఇప్పుడు ఏమి కొలబడుతుంది అక్కడ? యేసుక్రీస్తు చెప్పాడా? ఏం చెప్తున్నాడు? చదవండి అక్కడ. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చు. ఇప్పటి వరకు యెరూషలేములోనే ఆరాధిస్తేనే దేవుని ఆరాధించినట్లు, ఆ పర్వతం మీద ఆరాధిస్తేనే ఆయన ఆరాధించినట్లు. అయితే ఈయన ఆరాధన ఎలా మారిందంటే ఎవరైతే ఆత్మతో ఆరాధిస్తారో అక్కడే ఆరాధించినట్లు. అర్థమైందండి? ఎవరైతే ఆత్మతోను ఎవరైతే సత్యముతో ఆరాధిస్తారో అక్కడే ఆరాధించినట్టు. ఇక్కడ పర్వతానికి వెళ్ళాలా, లేకపోతే మందిరానికి వెళ్ళాలా, పుణ్యస్థలాలకు వెళ్ళాలా, ఇలాంటిది లేదు. ఉందా? ఉన్నత స్థలములే కొట్టువేయబడ్డాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆ ఉన్నత స్థలము? సత్యం అనేటువంటి విధానంలోకి వచ్చింది. నీవు పూర్ణ హృదయముతో దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో, సత్యముతో ఆరాధిస్తావో, అప్పుడు నిజముగా నీవు
దేవుని ఆరాధించినట్లు. అందుకని మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం అన్నాడు. ఇప్పుడు మనం తెలిసి ఆరాధిస్తున్నాం, తెలియక ఆరాధిస్తున్నాం. మందిరానికి వెళితేనే ఆరాధించినట్లే. ఇప్పుడు నువ్వు ఆజ్ఞలు గైకున్నావు, సత్యముగా నడుస్తున్నావు, నీ మాట తీరు బాగుంది, నీ ఆలోచన బాగుంది, నీ ప్రవర్తన బాగుంది, నీ ఉద్దేశం బాగుంది, నీ కుటుంబం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటే దేవుని విధంగా నడిచినట్లు, దేవుని ఆరాధించినట్లు కాదా? మందిరానికి వచ్చి ఒక 2 పాటలు పాడితే ఆరాధించినట్ల? ఏది ఆరాధించినట్లు? ఆత్మతోనూ సత్యముతో, సత్య ప్రవర్తనతో నువ్వు ఎప్పుడైతే నడుస్తావు, నీ మందిరం ఎక్కడ రావాల్సిన అవసరం లేదు. రావద్దని నేను చెప్పట్లేదు, దానికంటే గొప్పది, దానికంటే గొప్పది ఆరాధన. అలాంటి విధంగా కోరుకుంటున్నాడంట ఆయన. కింద వచనాలు రాయబడి ఉంది, చదవండి. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అయితే మనల్ని ఎట్టి వరకు చూస్తున్నాడు. చాలా మంది ఏం చెప్తారంటే, ఆదివారం వచ్చి మందిరానికి రారు, అక్కడికి రారు, క్రిస్మస్ రోజున రారు, జనవరి 1 రోజున రారు, కనీసం పండగలప్పుడు కూడా రారు. కనీసం పండగలప్పుడు కూడా రారంటే దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? అర్థమైంది మీకు? కనీసం పండగలప్పుడు రారంటే దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కనీసం పండగకు వచ్చేవాడు దేవుని ఎలా ఆరాధిస్తాడు? కనీసం ఆదివారం వచ్చేవాడు దేవుని ఎలా ఆరాధిస్తాడు? అసలు ఆరాధన అంటే ఏంటి? సత్యం, సత్యవంతుడు ఆయన అని నువ్వు గుర్తిరగటమే ఆయన ఆరాధించడం, ఆయనని గౌరవించడం, ఆయన మహిమపరచడం. ఒకరోజు వచ్చి, లేకపోతే ఈ డిసెంబర్ 25 చర్చిలన్నీ నిండిపోతాయి, చర్చిలన్నీ నిండిపోతాయి. ఎందుకని? చాలా ప్రాముఖ్యమైన దినంగా భావిస్తున్నాం. చాలా ప్రాముఖ్యం. ఏంటి ఆ ప్రాముఖ్యత? ఏంటి ఆ ప్రాముఖ్యత? ఎందుకని అలా చూస్తున్నాం మనం? ఎందుకని ఆలోచిస్తున్నాం? మనలో నాటుకుపోయింది. ఏం నాటుకుపోయింది? క్రీస్తు. ఒకవేళ ఈ రోజు అనుకుందాం, కాసేపు కొన్ని వీళ్ళు చేసినట్టు ఈ రోజు అనుకుందాం, ఇబ్బంది ఏం లేదు. అంతకంటే గొప్పదేంటిది? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా నీ నామమును నేను దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామము ప్రవచించలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా? మత్తయి 7:21. అయితే మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను చూడలేదు అంటున్నాడే. అయితే ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి దాన్ని? అయితే డిసెంబర్ 25వ తారీఖు నేను వచ్చాను కదా, నీకు గుర్తులేదా? అదేంటండి, నీ పుట్టినరోజు నేను జరుపుకున్నాను, నీకు గుర్తులేదు? కేక్ కట్ చేశాను కదా, చాలా మందికి భోజనాలు పెట్టాను, కావాల్సిన మొత్తం ఊరంతా తిరిగాను, మీకు తెలియదా? అడుగుతారా? దేవుని సన్నిధానం తెలియ వెళ్ళిన తర్వాత అడగాలి. ఇది ఆ వ్యక్తి అడుగుతున్నాడు కదా, అయ్యా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా? ఇంకేం చేశాడంట? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 7:21. అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని చెప్పుదును. అయితే అక్రమము ఎలా జరుగుతున్నాయి అన్నది వివరిస్తాను. ఇప్పుడు ఈ రోజే జన్మదినోత్సవం అనుకుందాం, కాసేపు అనుకుంటే తప్పే ఉంది. అనుకుందాం, ఏదో ఒక రోజు అవుతుంది కదా సంవత్సరంలో. 325 రోజుల్లో 65 రోజుల్లో ఏదో ఒక రోజు అవుతుంది. అవ్వకుండా ఉంటుందా? ఉండదు కదా. ఏదో ఒక రోజు అయింది, ఆ రోజున వచ్చామనుకుందాం. పోనీ ఈ రోజే అనుకుందాం, కాసేపు వచ్చాం. వచ్చిన తర్వాత నీ నామమున, అంటే నీ పుట్టినరోజు ఎంత వేడుకగా చేశానయ్యా నేను, వింటాడు దేవుడు? ఒక 1000 మందికి భోజనాలు పెట్టాను, వింటాడు దేవుడు? మంచి దుస్తులు ధరించుకొచ్చానుగా చర్చిలోకి, పరిశుభ్రంగా నీట్గా ఉండాలని చూస్తాడు దేవుడు? ఆ రోజున కనీసం మాకు
ఆ కుటుంబ వారికి చొప్పున 5,000 వేసారు ప్రతి సంవత్సరానికి. 5,000 ఇన్ని సంవత్సరాలు బ్రతికాను, దాదాపు 1,50,000 2 లక్షలు కట్టాను నేను అంటారా? వేస్తారు కదా కుటుంబానికి ఎంతని. 1,000-2,000 ప్రభు. మాతోటి పనిచేస్తుంది ఒక ఆవిడ, ఎక్కడ కొడుకులు ఎక్కడ ఉంటారో ఒక్కతే బతుకుద్ది. ఆవిడకి 1,000 రూపాయలు వేసారంట. నేను ఎలా కట్టాలి అంటుంది. 1,000 రూపాయలు వేసినా నేను ఎలా కట్టాలి? అప్పుడు ఆవిడ కూడా అడగాలి కదా, అయ్యా నేను వృద్ధాప్య మందు కూడా ఉండి నీకు కానుక 1,000 రూపాయలు ఇచ్చాను కదా, ఇన్ని చేసిన నీకు ఎందుకని గుర్తులేను అని అడగాలి. నీ పుట్టినరోజు చేశాను, నువ్వు మరణించినటువంటి రోజు చేశాను నేను, నువ్వు పునరుత్థానం అయిన రోజు చేశాను నేను, ఇవన్నింటికి నేను చాలా ఖర్చు అయింది నాకు. దేవుడు ఏమంటున్నాడు? అక్రమము చేయవరల. దీనిలో ఎందుకని అక్రమం జరుగుతుంది? ఒక చర్చికి వచ్చుతున్నటువంటి కలెక్షన్ ఎంతో తెలుసు ఈరోజు? అంటే కలెక్షన్ రోజే, లేకపోతే దేవుని ఆరాధించే రోజే? మరొక పెద్ద రోజు వస్తుంది, మరొక రోజు వస్తుంది, మరి ఇంకా పెద్ద కలెక్షన్ రోజు. మనుషుల్ని భక్తిని ఎలా ధనంగా సంపాదించుకుంటున్నాడో అలా మార్చేశారు. ఒక క్రిస్టియన్ అనేటువంటి వ్యక్తిని, కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళని వీళ్ళని మిక్స్ చేసేసి వాళ్ళ కల్చర్లు వీళ్ళ కల్చర్లు వీళ్ళు చేసే విధంగా మార్చేశారో అలాంటి విధంగా వచ్చేసింది ఈరోజు క్రిస్టియానిటీ. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఆలోచన చేస్తే, ఆలోచన చేయకపోతే ఇది లేదు, చెప్పకపోతే ఏది లేదు, చెప్తున్న తర్వాతే బాధ. ఇప్పుడు ఎలా చేయాలి? ఎందుకని మనం ఇలా అయిపోయాం? తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2 తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆజ్ఞాపిస్తున్నావంటే దానికి అర్థం ఏంటి? ఆజ్ఞాపిస్తున్నావంటే దానికి అర్థం ఏంటండి? ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయం, ఆచరణలో పెట్టవలసిన విషయం అన్నాయి. అటు ఇటు దీనికి కుడిముకైనను ఎడమకైనా త్రొట్టిల్లకూడదు అని అర్థం. ఆ బోధే అనుసరించాలని అర్థం. దానికి మించిన బోధ ఉండకూడదు, దానికి తగ్గిన బోధ ఉండకూడదు. దానికి మించింది ఉండకూడదు, దానికి తగ్గింది ఉండకూడదు. దానికి మించిన బోధ అంటే ఒక దేవదూతలు వచ్చినా అని అర్థమైందా? దేవదూతలు బోధించిన గలతీయులకు రాసిన పత్రికలో. అయితే దానికి తక్కువ అయినటువంటి బోధ కల్పనా కథనాలు, ఈ బోధ చేయకూడదు. దేవదూతలు వచ్చినా సువార్తను ప్రకటించకూడదు. ఈ సువార్త కాక మరొక సువార్త చేయకూడదు. అందుకని అంటున్నాడు, ఏలగు మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళను మీకే తెలియదు. అంటే మీరు ఎలా సంఘములో నడుచుకోవాలి, ఎలా సంఘములో విశ్వాసిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆ జనాంగానికి తెలియపరిచే విధంగా నడుచుకున్నారంట. అది మీకే తెలియనంటే ఎలా నడుచుకున్నారో వాళ్ళకి తెలుసు, ఎలా ప్రవర్తించారో వాళ్ళకి తెలుసు. కింద మాట్లాడుతున్నాడు 8వ వచనంలో, ఎవని యొద్దనైన ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఎవని యొద్దను ఆహారం ఉచితంగా అంటే ఏంటి? దానికి అర్థం ఊరకనే వచ్చేది, ఊరకే వచ్చేది, కష్టపడకుండా వచ్చేది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఎంత జీతం ఉంటుంది? 50-60. అంటే అతను ఎంత కష్టం చేస్తాడో అంత ఉన్నటువంటి టాలెంట్ని బట్టి వస్తుంది. అర్థమైంది?
ఎంత టాలెంట్ ఉంటే దానిని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది. కానీ దేవుని సేవ చేస్తున్నటువంటి, ఈ పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తికి ఎంత కల్పనా కథనాలు చెప్తే అంత జీతం వస్తుంది. ఏదో అతిక్రమం. ఉచితం అంటే ఇలానే ఉంటుందా? ఆ వ్యక్తి కష్టపడి జీతం తీసుకుంటున్నాడు. ఈ వ్యక్తి ఇప్పుడు నేను గంటన్నర దేవుని మందిరంలో నిలబడి వాక్యం చెప్తున్నా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దాదాపు 8 గంటలు పనిచేయాలి. 8 గంటలు పనిచేయాలి. 8 గంటలు పనిచేస్తే నాకు వచ్చినటువంటి జీతం దాదాపు 600 రూపాయలు అనుకోండి. గంటకి ఎంత పడింది? గంటకి ఎంత పడిందండి? 8 గంటలు డివైడెడ్ బై 600 వేసుకోండి. పోనీ గంటకు 100 రూపాయలు వేసుకోండి కాసేపు అనుకుందాం. గంటకి అంటే నేను బోధించినటువంటి సమయం నాకు చూస్తున్నటువంటి జీతం ఎంత? 100 రూపాయలు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి జీతం ఎంత? వేలల్లో, లక్షల్లో, కోట్లో కూడా వెళ్ళిపోతుంది. ఎందుకని? అంటే దేవుని యొక్క పని అంటే పరలోకం నుంచి ఊడిపడిందా, లేకపోతే ఆయన ఇచ్చాడా ఇలా చేయండి అని? ఇప్పుడు పాస్టర్లు అంటే పరలోకం నుంచి ఊడిపడినటువంటి వ్యక్తులుగా భావిస్తున్నారు చాలా మంది. అందుకని కాళ్ళ మీద పడమంటారు, మొక్కమంటారు, సన్మానించమంటారు, పూలదండలు ఏమంటారు, గౌరవించమంటారు. ఎక్కడన్నా కనపడితే వందనాలు చెప్పబోతు దూరుకోవట్లేదంట ఈ మధ్య. ఇవన్నీ నాకు బయట చెప్పినా, నాకు తెలీదు. ఎక్కడన్నా కనపడితే వందనాలు కలిసి చెప్పలేదు అనుకోండి, వీడికి ఎంత గర్వం పెరిగింది. నాకే వందనాలు చెప్పలేదా? నీవెవరు? ఇంతకీ నీవెవరు? ఎంత గొప్ప పెదవిని ఆశిస్తున్నావో అంత దొడ్డ పని ఆశిస్తున్నావు, అంత పరిచారకుడు కదా అని మనం చెప్పింది బైబిల్ గ్రంథం. పరిచారకుడు అంటే ఎవరికి పరిచారకుడు? క్రీస్తు పరిచారకుడు. ఎవరికి పరిచయం చేయాలి? మరి ఎవరు వందనాలు చెప్పాలి? నువ్వే కదా చెప్పాల్సింది, అంతేనా? యజమానుడికి చెప్పాలి వందనాలు అంటే నువ్వే చెప్పాలి. కానీ నువ్వేమంటున్నావు? వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ దేవారాత్రం పనిచేయచ్చు జీవనం చేసి. ఏ జీతం గురించి చెప్తున్నాడు చెప్పండి నాకు. ఇక్కడ ఏ జీతం గురించి చెప్తున్నాడు? పాస్టరే కదా పౌలు గారు, చర్చిలో బోధకుడే కదా. ఏ జీతం గురించి చెప్తున్నాడు? కానుకల విషయమే చెప్పేది. ఎవని యొద్దను నేను ఉచితముగా పుచ్చుకొనలేదు, అన్యాయంగా తీసుకోలేదు. ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఇవే కదా. ఇవన్నీ జరిగేవన్నీ కూడా ఇవే. రెండో విషయం, ఇప్పుడు విధవరాలైనటువంటి ఆవిడకి భారం అయిందా? 1000 రూపాయలు అయ్యిందా అవ్వలేదా? వాక్యం ఏం చెప్పింది? భారంగా ఉండకూడదని. ఇక్కడ భారం వేస్తున్నారంటే వాక్యాన్ని అంగీకరించినట్లేనా? ఇప్పుడు తెలిసిందాన్ని ఆరాధిస్తున్నారు, తెలియదాన్ని ఆరాధిస్తున్నారు. తెలియదాన్ని ఆరాధిస్తున్నారా, తెలిసిందాన్ని ఆరాధిస్తున్నారు? ఇప్పుడు తెలిసి ఆరాధిస్తున్నారంటే ఇంకా తెలియలేదు అని అర్థం. ఇంకా తెలియలా, ఇలా చేయకూడదని. కింద విషయం, మరొక విషయం, మమ్మను పోలి నడుచుకొనవలనని ఇలాగూ చేసితిమి. ఎలా చేయాలి? పాస్టర్ అనేవాడు ఎలా చేయాలో అలా చెప్తున్నాడు, ఎలా ఉండాలో అలా చెప్తున్నాడు, ఎలా తీసుకోవాలో చెప్తున్నాడు, ఎలా విశ్వాస విషయంలో బలవంతులుగా ఉండాలో చెప్తున్నాడు, మన స్థితిని ఎలా మార్చుకోవాలో చెప్తున్నాడు. ఈ ప్రవర్తన అంతా కూడా మన నడవడిక గురించి, అంటే మార్గం గురించి, మార్గం గురించే. ఇదంతా కూడా చేస్తే నీవు తెలిసిన దాన్ని ఆరాధించినట్లు. ఇదంతా కూడా తెలియకపోతే నువ్వు తెలియకుండానే ఇంకా ఆరాధిస్తున్నావు. మెస్స ఇంకా కనుగొనలా. ఇప్పుడున్నటువంటి యూదులు ఎలా కనుక్కోలేదో అలాగే కనుక్కోలే. రక్షణ యూదుల నుంచి ప్రారంభమైంది అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడికో బయలుదేరుతుంది.
ప్రారంభమైంది అంటే దానికి అర్థం ఏంటి? బయలుదేరుతుందని అర్థం. బయలుదేరి ఎక్కడి వరకు వచ్చింది? సకల జనుల యొద్దకు ఆ రక్షణ కనులార చూసే విధంగా వచ్చింది. కానీ సిమియోను గ్రహించాడు, ఇప్పుడు మనం గ్రహించట్లా. వృద్ధాప్యం అనేటువంటి సిమియోను దానికోసం కనిపెట్టాడు, ఆ రక్షణ ఏంటో తెలుసుకున్నాడు, ఇప్పుడు సమాధానం వెళ్ళిపోతున్నాను అన్నాడు. కానీ ఇప్పుడు కూడా మనకు సమాధానం లేదు. ఇంకా చర్చికి మనం ఎందుకు వస్తున్నాం? చర్చికి మనం ఎందుకు వస్తున్నాం? సమాధానం కోసమేనా? నెమ్మది కోసమేనా? రక్షణ కోసమేనా? ఆయనలో ఏమున్నాయండి? ఇప్పుడు చదవండి, ఆయన భుజాల మీద ఏమున్నాయో చెప్తున్నాడు అక్కడ. ఏముంది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా? సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆయనకి పేరు పెట్టుబడను. ఇప్పుడు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో? సమాధానకర్త క్వాలిటీ ఉంది, ఆశ్చర్యకరం చేసేటువంటి క్వాలిటీ ఉంది, ఆలోచనకర్త ఉంది, బలవంతుడైనటువంటి విధంగా ఉంది, నిత్యుడగు తండ్రి. ఇవన్నీ కూడా మనకి ఇవ్వడానికి కదా. నిత్యము ఆయన సన్నిధిలో అంటే దానికి అర్థం ఏంటి? ప్రతిదినం ఆయనతో కూడా ఉండేటువంటి ఆలోచనే కదా, అటువంటి విధానమే కదా నిత్యుడగు తండ్రి అంటే. సమాధానకర్త అంటే నీకు నాకు సమాధానం వసగువాడు, సమాధానం ఇస్తాడని అర్థం. ఆలోచనకర్త అంటే నువ్వు ఎలా నడుచుకోవాలో ఆలోచన వసగువాడు అని అర్థం. ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి వాడు ఆయన మన పక్షంలో చేస్తున్నాడా? మనం ద్వారా చేస్తున్నాడా? అంటే మనలోకి వచ్చిందా? ఇంకా చదవండి, ఎన్ని ఉన్నాయి అక్కడ. బలవంతుడైనటువంటి దేవుడు ఏ విషయంలో బలవంతులుగా ఉండమంటున్నాడు? విశ్వాసములో బలహీనుడైనటువంటి వాడిని చేర్చుకున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి బలవంతుడు కావాలి విశ్వాస విషయంలో. ఇప్పుడు బలవంతులుగా ఉన్నామా? ఆశ్చర్య విధానంలో ఉన్నామా? ఆలోచన విధానంలో ఉన్నామా? సమాధానంలో ఉన్నామా? నిత్యం నిలిచే విధంగా ఉన్నామా? ఏమి లేకపోతే మనం తెలిసిన దాన్ని ఆరాధించినట్లు కాదు. ఇవేమి నీకు తెలియదంటే, ఈ సమాధానం ఏంటో తెలియకపోతే, నిత్యం ఏంటో తెలియకపోతే, ఆ బలవంతం అనేటువంటి విధానం తెలియకపోతే, ఆయన ఆశ్చర్యకార్యములు నీకు తెలియకపోతే, నువ్వు తెలిసిన దాన్ని కాదు ఆరాధించేది, తెలియని దాన్ని ఇంకా ఆరాధిస్తున్నావు, అజ్ఞానంలో నడుస్తున్నావు. ఈ తెలియకుండా ఇంకా ఆరాధిస్తే దేవుడు అంటాడు నీవే నాకు తెలియదు అంటాడు. లాస్ట్కి వస్తున్నటువంటి మెసేజ్ అదే. ఏంటిది? నీవు నాకు తెలియదు. ఇంతకు ఏం చేసేవు నువ్వు అంటే అక్రమాలు చేసేవంటున్నాడు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. ప్రతి చర్చి వాడిని అడుగుతాడు దేవుడు. డిసెంబర్ ఎంత పోయి చేసావు అడుగుతాడు? అడగడా? లెక్క ఉంది, ఉందా లేదా? నువ్వు దేన్ని అడ్డం పెట్టుకుని ఏం సంపాదిస్తున్నావో దేవుడికి తెలుసు. ఏం అడ్డం పెట్టుకుని ఎలా మనుషులకు భ్రమ పెడుతున్నావో, ప్రలోభ పెడుతున్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఎలా సత్యంలో నడిపించాలో దానికి మరొక హితబోధన చేసి, ఆ హితబోధన సహించగా దురద జీవ కలిగినటువంటి వారు స్వకీయమైన దురాశలు చెప్పి నడుస్తారని వాక్యం రాయబడి ఉంది. నడుస్తారా? హితబోధన సహింపగా దురద జీవులుగా అంటే సమ్మగా ఉంటది. చెప్పాలండి ఎలా ఉంటది? వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. దేవుడు చెప్తున్న మాట నువ్వు ఎన్నడూ ఎరగలేదంటే మనకు వినసొంపుగా ఉంటుందా? బాధగా ఉంటుందా? ఇంతకీ బాధ కలిగే విధంగా ఎందుకని మాట్లాడుతున్నాడు ఆయన? సామెతల గ్రంథం 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయము
11వ వచనం చదవండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుగవద్దు. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రేమిస్తున్నాడు. యెహోవా ఎవరిని ఇష్టుడైనటువంటి వారిని, తనకు ఇష్టుడైన కుమారుని గద్దించున్న రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దిస్తున్నాడు అంటే హెచ్చరిక చేస్తున్నాడు. ఇలా నడుచుకోకూడదు, నడుచుకుని నువ్వు ప్రమాదములు పడతావు, ఇంకా మీరు తెలియకుండా ఇంకా ఆరాధించవద్దు, తెలిసిన దాన్ని ఆరాధించండి అని సమరయతో చెప్పాడు దేవుడు. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నానంటే తెలిసే విధంగా చేశాడు అని చెప్పాడు. ఆవిడ వింది, ఆ సువార్తకు లోబడింది. ఎంత గంట ప్రసంగాలు ఏం చేయలే ఆయన ఆవిడతో, పెద్ద ప్రసంగాలు ఏం చేయలే. తన హృదయ ఆలోచనతో మాట్లాడాడు. మాట్లాడగానే ఏంటి ఎవరై ఉంటారు అని, ప్రవక్త అయి ఉంటాడేమో అని ఆలోచనకు వచ్చింది మొట్టమొదటిగా. తర్వాత ఆయన తెలిసిన తర్వాత ఈయనే మెస్సయ్య నేను కనుగొన్నాను అంది. ఇప్పుడు మన హృదయంతో వాక్యం మాట్లాడుతుంది. అయితే వాక్యం మాట్లాడేది పాస్టర్ గారు, మాకు సంబంధం లేదు, దేవుడు కాదు మాట్లాడేది. అర్థమవుతుంది మీకు? వాక్యము హృదయ ఆలోచనతో మాట్లాడుతుంది, మన హృదయంతోనే మనతోనే మాట్లాడుతుంది. అయితే సమరయ స్త్రీ గ్రహించినట్లు మనం గ్రహించలేము. ఎందుకని? నిలబడి చెప్పేది వాక్యం, పాస్టర్ కదా దేవుడు అంటాడేంటి అనుకుంటారు. ఇక్కడ వాక్యం ఎవరిది? దేవుడిదేనా? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని యొక్క మాటలు అన్ని కూడా బోధించేవాడు శరీరధారిగా ఉన్నప్పుడు. అంటే ఎవరి మాటలు చెప్పినట్టు? ఆయన దేవుని మాటలే చెప్పాడు. అంటే ఎవరికి లోపడాలి? నాకు లోపడండి అన్నాడా? మా తండ్రికి లోపడండి అని చెప్పాడా? అంతేనా? నాకు లోపడడం కాదు, తండ్రికి లోబడి ఉండండి, తండ్రి చిత్తానుసారం నడవండి, తండ్రి ఆలోచన ప్రకారం నడవండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను బోధించినటువంటి ఈ బోధలో యేసుక్రీస్తు మీకు కనబడితే యేసుక్రీస్తు మీకు బోధించినట్టు, నేను కాదు. అయితే సమరయ స్త్రీ మార్పు చెంది మనం మార్పు చెందట్లా. సమరయ స్త్రీ 5 పిరమిడ్లు ఉండేటువంటి ఆవిడే రక్షణ పొందింది. ఆవిడ కంటే ఉత్తమరాలం కదా మనము. అర్థమవుతుంది మీకు? ఆవిడ కంటే చాలా ఉత్తమమైన స్థితిలో ఆవిడే 5 భర్తలుతుంది, నేను అలా లేను కదా అనుకుంటున్నాం మనం. కానీ ఆవిడ మార్పు చెంది దేవుని స్థానంలో చాలా గొప్పగా ఉంది. మనం అది గ్రహించక ఇంకా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఎవరికి తెలిసింది సువార్త? ఎవరు ఎలా ఆరాధిస్తున్నారు? ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే మన ఆత్మకు మనం చెప్పాలి, నేను చేస్తున్న అది అతిక్రమం కాదా, నేను ఇంత పూజిస్తున్నాను దీనిని బట్టి, అసలు ఈ దినం అనేటువంటి సందర్భమే ఆయనకి సంబంధించింది కాదు అని తెలుసు, చాలా మందికి తెలుసు. అయితే వాళ్ళు చేశారు కదా, నేను ఎందుకు చేయకూడదు? నేను అదే చెప్తున్నా, వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిందని మనం ఎందుకు చేయకూడదు? ఎవరు చేశారు? అపోస్తులైనటువంటి వారు చేశారు. ఎంత సువార్తను ప్రకటించారు. ఎన్ని సంఘాలు కట్టాడు అపోస్తుల పౌలు? ఎన్ని? 14, 16. అన్ని సంఘాలు కట్టినటువంటి ఆయన నేను ఇంకెన్ని సంఘాలు కట్టాలని ఆలోచన చేయాలి. ఇప్పుడు సంఘాలంటే ఎలా అయిపోయిందో తెలుసు? సంఘాలు కట్టడం అంటే నేను ఇన్ని సంఘాలు కట్టానంటే ఇప్పుడు ఎలా చెప్తాను, దాన్ని ఎలా లంచగొండితనం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక 10 మందిని నేను ఇలా నడిపిస్తున్నాను, ఎవరో వస్తారు, ఏదో ఒక ఆఫర్ పెడతారు, నాకు ఆఫర్ పెట్టి మీరు నాతో కూడా కలిసారు అనుకోండి మనం చేద్దామంటాడు. ఇలా నాలాంటి ఒక 100 మందికి మాట్లాడి ఎంత ఇస్తాడు, వీళ్ళు నేను ఇన్ని సంఘాలు కట్టానని చెప్తాడు. అదే కదా జరిగేది. 100 సంఘాలు స్థాపించాలంటే 14 సంఘాలు స్థాపించడానికి జ్ఞానం కలిగిన పౌలుకి జీవితాంతం పట్టింది. దేవుని పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి పౌలుకి, ఆశ్చర్యకార్యం చేసిన పౌలుకి జీవితకాలం పట్టింది. దానికి ప్రతిఫలం మరణశిక్ష. 14 సంఘాలు కడితే దానికి శరీరానికి వచ్చినటువంటి శిక్ష ఏంటో తెలుసా? మరణశిక్ష, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అదేంటి ప్రతిఫలం? అదేనా? మనం దేని ప్రతిఫలం కోసం ఆశిస్తున్నాం?
ఒకవేళ అపోస్తలుడైన పౌలు ఆ విధంగా ఆలోచన చేస్తే ఆ ప్రతిఫలం మరణం వచ్చింది. కానీ ఏ ప్రతిఫలం కోసం? నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను, ఎప్పుడు వెళ్ళిపోదామని ఆలోచన చేస్తున్నాను. అంటే ఎవరు చంపేసినా పర్వాలేదు. ఇప్పుడు మన ఆలోచన అందరి ఇది తర్వాత ఎవడు ఈ సింహాసనం ఎక్కుతాడు, ఎవరు బోధిస్తారు? ఒకవేళ బయట వాళ్ళు బోధిస్తే ఈ సంపాదన ఎవరు తగ్గుతుందో ఎదురుపడుతుందా? కుమారుడు లేనటువంటి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఏ అధ్యక్షుడికి నిద్ర పట్టదు. ఎందుకని? వచ్చున్నట్టు రాబడి ఎవరు తగ్గుతుందో. ఎందుకనంటే ఇది దేవుని సమ్ము అంటారు. రేపొద్దున్న ఇప్పటి వరకు మనం ఏదో ఒక ప్రలోభం పెట్టి నడిపించాం. రేపొద్దున ఏమంటాడు? ఎవరిని అంటాడు దేవుడి సొమ్ము నీకెందుకు అవుతుంది అంటాడు. అయ్యో దీని పరిస్థితి ఏమవుద్ది, ఏమైపోతుందా? నెబుకద్నెజరు ఆలోచన చేశాడు కదా, నా రాజ్యం ఏమవుతుందా, ఎవరు పరిపాలన చేస్తాడా? ఆయన మరణించిన తర్వాత ఎంత గొప్పదైన ఐశ్వర్యం ఎవరు అనుభవిస్తారని నిద్ర పట్ల. ఎవరికి? శరీర సంబంధమైనటువంటి ఆలోచన చేసినటువంటి వాడికి ఎవరికి నిద్ర పట్టదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేసిన వాడికి ఒకవేళ చనిపోతే ఈ శరీరం వెళితే దేవుని యొద్దకి. అలా మనం దేవుని విధానంలో సిద్ధపడితే మనం సత్యముగా ఆరాధించినట్లు, దేవుడిని సత్యముగా అనుసరించినట్లు, దినముకు ప్రాధాన్యత ఇచ్చువాడు అనేటువంటి విధానం దాన్ని ప్రక్కన పెట్టి ప్రతిదినం దేవుని సన్నిధానంలో గడపటమే నాకు ఆరోగ్యం, క్షేమం. ఏంటి ఆ క్షేమం? శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైంది. ఇలా నడుచుకోవాలని చెప్తున్నాడు. మరొకసారి చదవండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 11వ వచనం. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకుంటున్నారని వినుచున్నాను. అంటే అప్పుడే ఉన్నారు పాపం వీళ్ళు, అప్పుడే ఉన్నారు, అప్పుడే వీరి గురించి చెప్పాడు. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు 1 మంది 1,00,000 మంది అయితే ఇలాంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉంటారు ఇప్పటికి? అర్థమైందండి? ఇప్పుడు దాదాపు 14 సంఘాల్లో ఒక్కొక్క సంఘంలో ఒక 2-3 లేకపోతే ఒక 10 మంది వేసుకోండి. ఎంతమంది అవుతారు? ఒక 140 మంది 150 మంది అవుతారు. ఇప్పుడు 150 లక్షల మంది ఉంటారు ఇలా నడుచుకునేవారు. ఎంతమంది? 150 లక్షల మంది ఉంటారు, లేకపోతే ఇంక ఎక్కువ వేసుకోవచ్చు. అలాంటి స్థితిలో అంటున్నాడు, అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు, స్వంతముగా సంపాదించుకు అతనితో సాంగత్యము చేయవద్దు. ఇప్పుడు నేను చెయ్యాలా? ఒక పాస్టర్తో నేను ఇలా నడుచుకుంటున్నటువంటి వ్యక్తులతో నేను బాయ్ అనాలా? ఆజ్ఞాపూర్వకంగా చెప్పింది బైబిల్ గ్రంథం. ఈ వ్యక్తి ఎవరితో ఉన్నాడండి, ఎవరి మాట్లాడాడండి, అందరూ ఒక నడిస్తే వీళ్ళతో ఒక దోవ అండి. నా దోవ నాది కాదు. ఇక్కడ ఏ విధంగా నడుచుకోనమని చెప్తున్నాడో ఆ ప్రకారం నడుచుకోవటం ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లు. నా స్వతహాగా మీ యొక్క విధానంలో నడిచానంటే దేవుని విధానంలో నడిచినట్లు ఎట్లా అవుతుంది? దశభాగాలు అడగాలనేటువంటి విధానం బైబిల్ గ్రంథంలో లేదు, మీరు పుట్టించుకొచ్చారు. క్రిస్మస్ అనేటువంటి విధానం అపోస్తులైన వారు చేయలేదు, మీరు చేసుకుంటూ వచ్చారు. ఈస్టర్ అనేటువంటి విధానం ఇస్తారు అనేటువంటి దేవతను బట్టి వచ్చినటువంటి రోజు అది, కానీ మీరు చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా లేని పండుగలు మీరు చేస్తూ నీవు ఒక వేరుగా ఉన్నావంటే ఎవరు వేరుగా ఉన్నారు? బైబిల్ వేరుగా ఉందా, లేకపోతే మనం వేరుగా ఉన్నావా? ఏం చేయాలంటే దూరం పెట్టాలి. అయితే శత్రుత్వం కాదు, శత్రువుగా భావించవద్దు, ఎవరిని కూడా శత్రువు అనుకోవద్దు, సహోదరునిగా భావించండి. ఇప్పుడు నాతో పాసలు చాలా మంది స్నేహితులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు. నేను ఎవరితో నువ్వే అనను, వాళ్ళు చేస్తున్న సిద్ధాంతానికి నేను ప్రతి ఒక్కదానికి వ్యతిరేకంగా ఉంటారు. కానీ మామూలు విషయాలు అయితే నేను ఒకలానే ఉంటాను. ఆయన బోధించేటువంటి విధానం వేరు, నేను బోధించేటువంటి విధానం వేరు. ఇదేంటి నువ్వు అన్నప్పుడు నేను చెప్తాను, ఇదేంటి ఎందుకని నువ్వు చేస్తున్నావు అని. కానీ నిన్ను ప్రశ్నించరు.
ప్రశ్నించారంటే దానికి ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను? ఊరుకుంటానా? అస్సలు ఊరుకోరు. మీకు తెలిస్తే మీరు ఊరుకోరు, అంతేనా? ఇప్పుడు తెలిసిన దానిని బట్టి సమరయ స్త్రీ వాళ్ళతో ఏం మాట్లాడాలి? తెలియని దానికి మాట్లాడాలా, తెలిసిన దానికి మాట్లాడాలా? తెలిసిన దానిగానే మాట్లాడాలి. తెలిసిన దానిగా మాట్లాడితేనే ఏదైనా తెలుసుకున్నట్లు. ఇంకా తెలియంగా మాట్లాడింది నాకేమి తెలీదు అంటే యేసుక్రీస్తుని ఏం అర్థం చేసుకుంది ఆవిడ స్థానంలో ముండి మనం కూడా ఆలోచన చేద్దాం. మనం ఏం తెలుసుకున్నాం క్రీస్తుని? ఏం తెలుసుకున్నాం? ఏం అర్థం చేసుకున్నాం ఆయన్ని? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినం ఎందుకని ఎంత ప్రాముఖ్యంగా ఈ చరిత్రను మీకు అధ్యయనం చేసి చెప్తున్నానంటే, ఇది ఆధ్యాత్మికమైనటువంటి తప్పిదముగా భావించాలి. ఇది చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం అయితే ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో ప్రక్కదోవన పట్టించేటువంటి స్థితి ఇది. అయితే ఇప్పుడు క్రమేప మనం గురువారం పెట్టుకుంటాం కాబట్టి ఈరోజు పెట్టుకున్నాం. వాస్తవంగా అయితే ఈరోజు పెట్టుకోం. వాస్తవంగా గురువారం రోజున మనం పెట్టుకుంటూ వస్తాం కాబట్టి కలిసి వచ్చింది. ఈ రోజు గురువారం వచ్చింది, ఆ రోజు గురువారం వచ్చింది. ఇంకో ప్లస్ పాయింట్ అంటే ఈ 2 రోజులు నాకు సెలవు తినాలే, ఈ 2 రోజులు హాఫ్ డేలే. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వాక్యం వైపు నడుద్దాం. మన ఆలోచన వైపు కాదు, మనం నడుస్తున్నటువంటి విధానాన్ని బట్టి కాదు, వాక్యం వైపు నడిస్తే మనం సత్యంగా ఆరాధించినట్లు దేవుడు అలా మనల్ని ఎంతో కోరుకుంటున్నాడు, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దాన్ని ఆ విధంగా నడుచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేద్దాం. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు ఎందుకని ఈ పండుగలు అనేటువంటి ఆలోచన వచ్చిందంటే, హైందవులు చేసుకుంటున్నారు, మనకెందుకని లేదు పండుగ? 300 సంవత్సరాల వరకు లేదు క్రిస్టియనిట్లు పండుగ. 300 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసుకుంటున్నారు, మనకెందుకు లేదు అనే ఆలోచన వచ్చింది పాపం. ఇప్పుడు వాళ్ళు అంత సంబరాలు చేసుకుంటే మనం కూడా సంబరాలు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చింది. అంటే 2 ఈక్వల్ చేయడానికి సిద్ధపడుతున్నారా? మీతో మేమేమి తక్కువ కాదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారా? అంతేనా? అదే కదా మన ఆలోచన. మీతో మేమేమి తక్కువ కాదు, మేము కూడా పండుగలు చేసుకుంటాము. ఇక్కడ పండుగలు చేసుకునే విధంగా కాదు, విశ్వాస యాత్ర ఇది. విశ్వాస యాత్ర అంటే కనిపించేది కాదు. విశ్వాసం కనిపించేదా? కనిపించని యాత్ర, ప్రయాణం చేస్తున్నావు. దాంట్లో ప్రయాణములో నువ్వేమైపోతావు? ఇటు డంబమైనటువంటి జీవితం, ఇలాంటి విధానం ఉంటే నేనేమైపోతాను అనేటువంటి ఆలోచన. దానిని విడిచిపెడితే ఈ భాగ్యం దక్కుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి దేవుని విధానంలో ఎలా నడిస్తే నేను దేవుని దగ్గర అవుతాను. ఇప్పుడు చేసుకున్నట్టు ఎందును చేసుకున్న పోవట ఎందును ఏమీ లేదు. చేసుకుంటే వాళ్ళేం పొందుకున్నారు, చేయకపోతే మనమే పోగొట్టుకున్నాం. దాదాపు నాకు 35 సంవత్సరాలు వచ్చేసాయి. నేను క్రిస్మస్ దాదాపు ఒక 20 సంవత్సరాలు చేసి ఉంటాను. నాకు తెలిసి ఏంటి ఆ పండుగ అంటే, చక్కగా మంచిగా తలస్నానం చేయటం, చర్చికి వెళ్ళటం, మంచి పలహారం పెట్టేవాళ్ళు. 5-6 సార్లు వచ్చేది ఫుల్. 5-6 సార్లు పెట్టేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళం అంటే ఎదురు కూర్చొని కవర్లు పెట్టుకునేవాళ్ళం. ఇబ్బంది అండి, చేతులు అంటే ఇబ్బంది కదా, కవర్ పెద్ద సంచి వచ్చేసేది. ఇదే పండుగ. కొద్దిగా మెచ్యూర్ అయిన తర్వాత, నేను చేయలేదు అనుకోండి, కొద్దిగా మెచ్యూర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే కొద్దిగా తాగుబోతుల విందుల్లోకి వెళ్తుంది. అంతేనా? తాగుబోతుల విందులోకి తర్వాత ఎలా వెళ్తుంది అంటే జనవరి 1 వచ్చేటప్పుడు జోగాల్లోకి వెళ్తుంది. కోడి పందాలు కానీ ప్యాకెట్, ఇవే కదా పండుగలు అంటే. అన్య సాంప్రదాయాల్లో దీన్ని ఎలా కల్చర్ చేశారో క్రిస్టియానిటీలు కూడా అలానే చేస్తున్నారు. ఒక చర్చి ముందు వేస్తారు డ్రామా ఈ జనవరి 1 రోజున. ఎక్కడ? పెదపట్నం అనే గ్రామంలో వేస్తారు. ఎవరిని తీసుకొస్తారు అక్కడికి? లేడీస్ని తీసుకొచ్చి వాళ్ళతో అసభ్యకరమైనటువంటి డాన్సులు చేస్తారు. ఏంటంటే మేము పండగ చేస్తూనే ఉంటారు. ఎక్కడుంది క్రిస్టియానిటీ? దానికి వత్తాసు పలికే వాళ్ళు 99 మంది అయితే వ్యతిరేకించేవాడు ఒకడు ఉంటాడు. ఎవడన్నా అలాంటి వాడు. ఈ 99 మందితో వ్యతిరేకమే కదా నేను. నన్ను ఎవరు పిలుస్తాడు? అర్థమైందా మీకు?
కాబట్టి ఇక్కడ 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. సత్యం కొంటే నీ దగ్గరికి వస్తాడు ఆయన. నీలో సత్యమైన ప్రవర్తనతో నిన్నే వెతుక్కుంటూ వస్తాడు ఆయన. నీవు కూడా ఆయన వెతికినట్లే సత్యంతో వెతికితే, సత్యంతో ఆరాధించే వారు కావాలని కోరుకుంటున్నాడంటే నిన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నీవు కావాలనుకుంటున్నాడు ఆయన. ఎలా ఉంటే నేను కావాలనుకుంటాడో ఆలోచన చేసి అర్థంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మాటలు బట్టి మహిమపరచలేదు గాక. ఆమేన్.